తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు అనే ఒక ట్యాగ్ లైన్ తోని ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఇది ఎన్ని హామీలు అంటే 6 గ్యారంటీలతోని 13 అంశాలతోని మేనిఫెస్టోను రూపొందించి ఆ ఇతర రాష్ట్రానికి సంబంధించిన కనుగోలు ఆధ్వర్యంలో దాంతో పాటు సోషల్ మీడియా దీన్ని బేస్ చేసుకొని ప్రశ్నించే గొంతుకలతోని అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ. కేవలం ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కష్టపడకుండా అధికారంలోకి అనూహ్యంగా వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి అయితే వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడి ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఏంది అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదేయడానికి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు వాటెవర్ మేబీ ఏది జరగాలో అన్నీ జరిగినాయి, ఏది జరగకూడదో అది కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష దాడే జరిగింది ప్రభుత్వం మీద. ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒకటి సోషల్ మీడియా వేదికగా, 2 ప్రశ్నించే గొంతుకలుగా, 3 మేధావులు అని చెప్పబడే ఒక వర్గానికి సంబంధించి దాంతోపాటు మరికొంతమంది కలిసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద దాడి చేయడంతో పాటు వాళ్ళు నెల ప్యాకేజ్లు ఆశపడి లేకపోతే వాళ్ళకు వచ్చిన ఆఫర్లు, భవిష్యత్తులో వాళ్ళకు రాజకీయ పదవులు, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఏమేం కావాలో అవన్నీ కూడా ఫిక్స్ చేసుకుని ఒక పోరాటాన్ని చేశారు. సో దాంట్లో భాగంగా కూడా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు. దాంట్లో నెంబర్ 1 బూచిగా కాళేశ్వరం ప్రాజెక్టును, నెంబర్ 2 బూచిగా ఏంది అంటే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు దొరపాలన అనేది తీసుకొచ్చి ఒక ఎపిసోడ్ను తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు గత ప్రభుత్వం గురించి చెప్పిళ్ళు. మరి ఇప్పటి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అంటే ఈ ప్రభుత్వం గురించి మనం చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, తాను ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. తన నోటి నుండి ఎలాంటి పదాలు జారువాల్తాయో కూడా అర్థం కాదు. ఒక దశలో చెప్పాలంటే ఏంది పేగులు తీస్తా, 20 మీటర్లతో లోతు తొక్కుతా, పాతి పెడతా, రండా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ముఖ్యమంత్రి గారి మాటలు బహు విధాలుగా అంటే చాలా రకాలుగా చాలా విభిన్నంగా కూడా ఉంటాయి. అంటే దాన్ని బూతు పురాణం అనలేం, అలా అని మంచి పురాణం అనలేం. అటు ఇటు కానీ ఓ పురాణాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను మాట్లాడిన భాష అది నాకు తెలిసినంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డికే జల్తదేమో అని నేనైతే అనుకుంటున్నా. మరి సో మొత్తానికి మార్పు పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే అరంగేట్రం చేసింది. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదర్శంగా చూసుకొని ఏంది అంటే ఫ్రీ బస్సు పేరుతోని, రుణమాఫీ పేరుతోని, దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాల మేనిఫెస్టోని చూసి ఒక రంగుల ప్రపంచాన్ని అంటే ఎండాకాలంలో మనం ఎండమావులు చూస్తాం. ఇగో ఇక్కడనే నీళ్లున్నాయి, ఆడ చెరువు కనబడుతుంది, ఆడ సముద్రం కనబడుతుందని ఎండమావులు ఎట్లుంటాయో అట్లా అయిపోయింది. అంటే పగటి కళలు అయిపోయినాయి, మొత్తం పగటి కళల్లా మారిపోయింది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే వాని బట్టలు ఊడదీసుకొచ్చే అంత కోపం మీద ఉన్నారు అక్కడ ప్రజలు, మామూలుగా లేరు. బట్టలు ఊడదీసుకొచ్చే అంత భయంకరమైన కోపం మీద కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు తెలంగాణలో కర్ణాటక రాష్ట్రం మాదిరిగానే ఇక్కడి ప్రాంత బిడ్డలు కూడా అదే కోపంతో ఉన్నారు. ఎందుకుండరు? వాళ్ళు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి అసలు పొంతన లేదండి. అధికారం రాకముందుకు రేవంత్ రెడ్డి అండ్ కో ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఒక రకంగా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆహాభావాలు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క రాజకీయం అన్నీ మారిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే నాడేమో శుద్ధిని శుద్ధపూసని మాటలు మాట్లాడేళ్ళు, ఈ రోజేమో కడిగిన ఆనిముత్యాలు లెక్క అయిపోయారు. నేను కడిగిన ఆనిముత్యాలన్నా, ఎందుకంటే ఆ రోజు మంచి పలుకులు పలికినాయి అన్నీ మొత్తం ఈరోజు ఎట్లా ఏంటి దానికి ఏ పదం అన్నా మీరు వాడుకోవచ్చు. సో అది అయిపోయింది. దాని తర్వాత ఏమైపోయింది అంటే ఈ మార్పు అనే ఎపిసోడ్ చాలామంది ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుంది తప్ప ప్రజల్లో మార్పు రాదు అనే విషయాన్ని గమనించలేకపోయారు. ఎందుకు అంటే మార్పు అనే ఎపిసోడ్ చాలా పెద్ద టాపిక్ ఇది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో మార్పు అన్నది ఈడ తెలంగాణ తలరాత అంటే 4 కోట్ల మంది ప్రజల తలరాత రాయడానికి మార్చడానికి కాదు, ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల తలరాతలు మారడానికి. ఉదాహరణకు నేను చెప్తా కొంతమందిని. సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి. తనకు తలరాత మారింది. కొండా సురేఖ రాజకీయ పతనాన్ని చవి చూసి ఇక రాజకీయాలలో ఉండబోదేమో అనుకున్న సమయంలో మంత్రి పదవి. సీతక్క
పేరుకేమో పెద్దక్క, పూర్తి స్థాయిలో కూడా సేవా కార్యక్రమాలకే పరిమితం అనుకుంటే మంత్రి పదవి వచ్చాయి. పొన్నం ప్రభాకర్ అసలు ఊహించిన స్థాయిలో మంత్రి అయిపోయింది. శ్రీధర్ బాబు ఆయనకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ అవకాశం రాలే వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కోసం ఏదైనా సాహసించడానికి వ్యక్తిని. దాని తర్వాత ఉత్తమ్ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి మంత్రిగా మారిపోయింది. ఇట్లా ఒక్కొక్కరుగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ జీవితాలలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో మార్పు వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మార్పు రాలే. మార్పు వచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులలో మార్పు వచ్చింది. ఏ విధంగా? ప్రజలు కనబడితే చీకొట్టడం, ప్రజల్ని విస్మరించడం, వ్యక్తిగత దూషణ చేయడం, పూర్తి స్థాయిలో కూడా ప్రజల్ని పట్టించుకోకపోవడం, మాదే రాజ్యం మాదే అన్నీ అనే విధంగా వ్యవహరించడం, ఇది మాత్రం మార్పు వచ్చింది. ఇది చాలా క్లారిటీ గుర్తుపెట్టుకొని. దాని తర్వాత ఈ దొంగలు చేసిన పని ఏంటంటే, దొంగలే అంట. మరి దొంగలు అంటున్నవి ఏందన్నా, యువర్ ఏ జర్నలిస్ట్, ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నావు అని అడగచ్చు. దొంగలని నేను ఎందుకు అంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఈరోజు నేను ఒక హామీని, లేకపోతే నేను ఒక మాట ఇచ్చిన, ఆ మాట మీద కట్టుబడని ఉండాలి, మాట తప్పకుండా లేదా ఆ మాట ఇవ్వకుండా నన్ను ఉండాలి. ఒకటి ఇస్తే నెరవేర్చనన్నా నెరవేర్చాలి. దానికి సంబంధించి వీళ్ళు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. సరే, ఇక్కడ ఏమైపోయింది? 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజులు అయిపోయింది. దాదాపుగా 300 రోజులు ఎపిసోడ్ పూర్తయిపోయింది కదా. ఇప్పటి వరకు కూడా వాటిని మర్చిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు మర్చిపోయారు పాపం. మీరందరూ ఎంత అమాయకులు అంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నిజంగా ఒక గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు పోయి బాయిల పడతాయి అనేది ఒక సామెత నేను చదివినా. దాని తర్వాత అంగట్లో పశువును ఉన్నట్టు ఉంటాళ్ళు అనేది ఎమ్మెల్యేల విషయంలో చూసిన. ఏంది అంటే, గత ప్రభుత్వానికి పెట్టుబడి సాయం వచ్చే అది ఓడగొట్టుకున్నారు. రైతు రుణమాఫీ అది సగం మందికి 70% మందికి రాలే. పోనీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాకపాయే. 2008 డిఎస్సి బాధ్యతలు అట్లనే ఉండే. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడ్డది. ఇంకొకటి హైడ్రా పేరుతోని, మూసి సుందరీకరణ పేరుతోని జీవితాలు ఏ విధంగా ఆగమైపోయినాయో ఇవన్నీ కూడా ఎపిసోడ్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంది అంటే, పక్క రాష్ట్రం పరాయి రాష్ట్రం నుండి వచ్చిన ఈ కొనుగోలు ఈ లొట్టపీసుగాడు ఏంది అంటే, తెలంగాణలో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు ఈడు కేర్ ఆఫ్ అడ్రస్. మన ప్రాంత బిడ్డ కాదు, పరాయి ప్రాంత బిడ్డ, వీని తరిమి కొట్టాలి. ఇక్కడ నివసించే హక్కే ఉండొచ్చు గాక, ఇక్కడ ఉండొచ్చు కావక, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటుండే. ఈయన ఇచ్చే అడ్డమైన సలహాలతోని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో కూడా పాలుపోవట్లేదు, అంటే అర్థం కావట్లేదు అనే విషయం క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పు వచ్చింది తప్ప, వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది తప్ప, తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలలో మార్పు రాలేదు. క్లియర్ కట్. ఇక రెండోది, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు. ఈ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఏంది? ఈ రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటాడు? ఈయనకు ముఖ్యమంత్రి అవకాశం కేవలం 365 డేస్ మాత్రమే ఉన్నాయా, అంతకు ఎక్కువగా ఉన్నాయా అంటే, దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రిని కనుక మారిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది అనేది మొదటి అంశం. రెండోది, ఈయన ఆర్ఎస్ఎస్ వాది, బీజేపీకి సంబంధించి అంటగాగే ప్రయత్నం చాలా వరకు ఉన్నది. ఇక్కడ క్లియర్ కట్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 365 రోజులు ఆర్ఎస్ఎస్ వాదికి సంబంధించి 365 రోజులు అవుతుంది. ఈయన భారతీయ జనతా పార్టీ, ఈయనతో పాటు ఒక 10-15 మంది, అంటే మ్యాక్సిమం రారు కానీ నేనైతే ఒక 30 మంది ఎమ్మెల్యేలు అనుకుంటాను, 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను వీళ్ళను భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టొచ్చు, తనకు మాత్రం అన్యాయం చేస్తాయనే ఒక కుట్ర ఒకటి ఉన్నది. దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి 365 రోజులు అంటే, ఒకవేళ ఈయనను మారుస్తే కాంగ్రెస్ రాక అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది అనేది అధిష్టానం ఆశిస్తుంది. కానీ ఇక్కడ ఏంది అంటే, ఇక్కడ జరిగే పరిస్థితులు వ్యక్తిగత నిర్ణయాలు, ఒకటి హైడ్రా విషయంలో, మూసి సుందరీకరణ విషయంలో కావచ్చు, లేకపోతే ఈయన తీసుకునే నిర్ణయాలు, వీళ్ళు మంత్రులు మాట్లాడే విషయం, ఈయన మాట్లాడే విషయంలో మాత్రం ముఖ్యమంత్రిని మారిస్తేనే బాగుంటుందని పూర్తి స్థాయిలో ఒక 1000 మేలు పోయినాయి. 1 కాదు 2 కాదు, 1000 మేలు పోయినాయి. సో ఈ మేళ్ళన్నీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్కు ఒక అర్థం పడుతున్న పరిస్థితి. సో ముఖ్యమంత్రి మార్పు అనేది అది ఢిల్లీ నాయకత్వంలో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇప్పటికే ఈ రాష్ట్రానికి సంబంధించిన 1 2 3 4 5 6 మంత్రులు ఇప్పటివరకు అయితే ఫిర్యాదు చేశారు. 6 మంత్రులు ఈయన మీద ఫిర్యాదు చేసిర్రు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా తిరగబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, పేరుకే ముఖ్యమంత్రి కానీ
పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించిన క్యాడర్ నుండి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక దశలో ఒక మీటింగ్లో ఉన్న వాళ్ళు ఏంది ఉద్యోగులకు సంబంధించి బాగా సపోర్ట్ చేస్తున్నా అంటే అతిభక్తి అనే విషయం కూడా అక్కడ చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని మారుస్తే బాగుంటుంది అనేది చాలామంది చెప్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా, దీన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని మారుస్తే ఏంటిది అనుకుంటున్నాను. కానీ నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి మారుస్తే అధికారంలో ఉండేది ఏ పార్టీ? ఒక మాట మాట్లాడుకుందాం. సరే, రేవంత్ రెడ్డిని మార్చారు. రేవంత్ రెడ్డిని మార్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం మీదకి కోమటిరెడ్డి ఉత్తమో లేకపోతే ఎవరెవరినో కూర్చోబెట్టారు. వాళ్ళు ఎవరి చేతిలో పనిచేయాలి? ఒక మాట మాట్లాడుకున్నాం. ఢిల్లీ నాయకత్వమే కదా, ఢిల్లీ నాయకత్వం చెప్పినట్టే వినాలి కదా. మరి అంతదానికి ఈ ప్రభుత్వం ఏంది? మా మిత్రుడు మల్లన్న ఉండే, తిన్మార్ మల్లన్న, రైట్ టు రీకాల్ అనేది ఒకటి బాగా వాదించిండు. బాగా అంటే బాగా, దాన్ని నాకు తెలిసి పిప్పి చేసిండు ఆ పదాన్ని. ఆ రైట్ టు రీకాల్తోని పూర్తి స్థాయిలో మనమే దీన్ని పూర్తిగా కూడా వెనక్కి తీసుకొని ఈ ప్రభుత్వాన్ని బడగొచ్చి ప్రాంతీయ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాంతీయ పార్టీ అనేది చాలా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ చెప్తున్నా, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలే చెరవ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ, మన ప్రాంతం వాడు మన బిడ్డ మన పార్టీ అంటే దానికి ఒక గట్టి పునాది ఉంటుంది. పరాయి పార్టీ మన వ్యక్తి అయితే ఇక్కడ జీతగాల్లా మారిపోతాడు. ఇక్కడ ఏంది అంటే తమిళనాడు రాజకీయాలు ద్రవిడ పార్టీలను చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాంతీయ పార్టీలు అనేది చాలా 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 అవసరం రాజకీయాలలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి మనుగడ జరుగుతుంది. మీకు కావాలంటే ఎవరైనా వీలుంటే, మీకు ఆల్యస్ ఏదైనా ఉంటే కర్ణాటక పోయి అక్కడ రాష్ట్ర రాజకీయాలు ఆ పార్టీ మీద వ్యక్తిగత అధ్యయనం చేయండి. నేను నిజంగా చెప్తున్నా, ఏంది అంటే ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రిని జరిగినా మనకు ఒరిగేది ఏమీ లేదు. పోనీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పార్టీని నిలబెట్టి మనకెందుకు అవసరం లేదు. నేనేమంటున్నానంటే రాబోయే మీ దగ్గర సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. సర్పంచ్లను గట్టోని పెట్టుర్రి, జెడ్పీటీసీలను గట్టోళ్ళని పెట్టుర్రి. ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్కు చావు దెబ్బ చూపెట్టాలి. ఎట్లా అంటే ఇక వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పార్టీ అసలు జీవితంలో రావద్దు అనే ఒక హోపును తీసుకురాలి. ఎట్టి పరిస్థితులలో మీరు కాంగ్రెస్ పార్టీని బొందబెడితేనే క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరిగే అంశం ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బొందబెడితే తప్ప మీ జీవితాలలో మార్పు రాదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతరత్ర కానీ ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఎట్లుంటాయి ఏం కథ అనేది మనం చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని కనుక ఎమ్మెల్యేలను తోకలు కత్తిరియాలన్నా, మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క జీవితాలను పక్కకు జరపాలన్నా పూర్తిగా కూడా జరిగే ఎపిసోడు ఒక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ తోకలు ఈకలు కత్తిరియాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎపిసోడ్ ఏంది అంటే మీరు కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలలో, జిల్లాల వారీగా ఎక్కడికక్కడికి పతనాన్ని చేసే పరిస్థితి చేయాలి. లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ప్రాంతీయ పార్టీ అవసరం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక యోధుడు ఉండే, పోరాట యోధుడు. పాపం మీ అందరికీ చెప్పిండు, మీరు ఓడిస్తే నేనేం చేస్తా, పోయిన ఆ ఇంట్లో నేను కూకుంటా, నా భార్య పిల్లలతోని నేను హ్యాపీగానే ఉంటా, తర్వాత నష్టపోయేది మీరే, గోసపోయాడేది మీరే, చాలా క్లియర్గా చెప్పిండు.